ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఇవాళ మన రెసిపీ సూపర్ అండ్ డెలీషియస్ ఒక స్టార్టర్ని చూపించబోతున్నానండి. మనందరికీ ఎంతో ఇష్టమైన గోబీ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ కొంచెం హీట్ అయ్యాక 1 కప్ దాకా గోబీ పీసెస్ని యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. మరీ మెత్తగా అవసరం లేదండి, కొద్దిగా ఉడికితే సరిపోయిద్ది. ఇలా కొద్దిగా ఉడికాక వేరొక బౌల్లోకి తీసేసుకోండి. అందులోనే 2 స్పూన్స్ దాకా కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ దాకా మైదా, పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, సాల్ట్ కొద్దిగా, 1 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. క్యాలీఫ్లవర్ కి పౌడర్స్ మొత్తం బాగా కోట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. వేరొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 by 1 ఈ గోబీ పీసెస్ ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేసాక వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి. వేరొక ప్యాన్లో 2 స్పూన్స్ దాకా ఆయిల్, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్క, 2 గ్రీన్ చిల్లీస్, 1 ఆనియన్ వేసుకొని 1 మినిట్ పాటు సాట్ చేసుకోండి. తర్వాత సాసెస్ యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ దాకా గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటా కెచప్, 1 స్పూన్ సోయా సాస్, 1/2 స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని 1 మినిట్ పాటు మిక్స్ చేసుకోండి. 1 మినిట్ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న ఈ గోబీ పీసెస్ని వేసేసుకొని 1 మినిట్ పాటు టాస్ చేసుకోండి. వన్ మినిట్ టాస్ చేసుకున్నాక కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేసేసుకొని 2 మినిట్స్ దాకా టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక బౌల్లోకి తీసేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్తో కానీ గ్రీన్ చిల్లీస్తో కానీ డెకరేట్ చేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీ గోబీ మంచూరియా రెడీ అండి. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.